అన్నమయ్య జిల్లాలో వరదలకు కొట్టుకుపోయిన ప్రాజెక్టులను ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల భాస్కర్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టుల ఊసే పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత 2 సంవత్సరాల క్రితం వరదల తాకిడికి తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదన్నారు. అసంపూర్తిగా ఉన్న పింఛా ప్రాజెక్టు గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అధికారంలోకి వస్తే కృష్ణా జలాలను హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని మాట తప్పారని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ముఖ్య మీడియా సమావేశం ఏమనగా 3 ముఖ్యమైన సమస్యల మీద మీ అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. 1, అన్నమయ్య జిల్లాలో ఉండే ఏకైక ప్రాజెక్టు అన్నమయ్య ప్రాజెక్టు రాజంపేట దగ్గర 6 సంవత్సరాల క్రితము తెగిపోయింది. గడిచిన 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 10 నెలలు అయింది. అసలు అన్నమయ్య ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఉండేదా, అసలు ఏంటి దాని స్థితిగతులు అని నీటిపారుదల శాఖ మంత్రి అయిన నిమ్మల రామానాయుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఇక్కడ ప్రాజెక్టుల గురించి ఏమీ తెలియదు. నిమ్మల రామానాయుడే కదా, ఆయన పేరు రామానాయుడా పచ్చొక్క వేసుకొని ఉంటాడు. నిమ్మల రామానాయుడు అనేవాడు ఉన్నాడు. అతనికి రాయలసీమలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టినారు అంటే ఏమీ లేదు, శూన్యం. ఎంతసేపు బుడమేర పోయి గడ్డి పొడుచుకుంటా కూర్చుంటాడా, ఫోజులు ఇచ్చుకుంటా ఉంటాడు. ఆయనకు రాయలసీమ ప్రాజెక్టుల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉందా? ఉంటే 10 నెలల్లో ఇక్కడ అన్నమయ్య ప్రాజెక్టు గురించి ఏ రోజన్నా ఒక్క చిన్న రివ్యూ చేశాడా? లేదు. అలాగే ఇంకోటి పింఛా ప్రాజెక్టు పట్టించుకున్నారా? ఎంతమంది చావాలా, ఎన్ని యాక్సిడెంట్లు కావాలా? పింఛా నుంచి రాయచోటికి రావాలంటే 29